మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ బుకా మహేష్ బాబు గారు. సార్ తో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే సార్, చిన్న పిల్లలకి పెద్దవారికి ఎవరికైనా ఈ మధ్య కాలంలో ఎక్కువగా కాన్స్టిపేషన్ చూస్తున్నాం. ఈ కాన్స్టిపేషన్ ఉండకుండా మంచిగా తిన్న డైజెషన్ అవ్వాలి, గట్టు చాలా క్లియర్ గా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు, ఎలా మెయింటైన్ చేయాలి? ఇప్పుడు పూర్వం రోజుల్లో ఏంటి అంటే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఒక రకం ఆహారం ఇచ్చేవాళ్ళు. తర్వాత మధ్య వయస్కు వాళ్ళకి ఒక రకమైన ఆహారం ఉండేది. సో ఇంట్లో ఏదైనా ఆహారం వండితే అది అందరికీ ఉపయుక్తంగా ఉండేది. ఈరోజు ఎవరి ఇంట్లో తీసుకున్న యూత్కి ఇష్టమైనటువంటి ఆహార పదార్థమే ప్రధానంగా కనిపిస్తుంది. అదే చిన్నపిల్లలు తినాలి, అదే పెద్దవాళ్ళు తినాలి, అదే అందరూ తినాలి. యూత్ ముఖ్యంగా ఏంటంటే ఆహారాన్ని నిర్దేశిస్తూ ఉన్నారు ప్రతి ఇంట్లో. సో ఇది పెద్ద గొడవ అన్నట్లు. ఒకటికి పులుసులు చేద్దామంటే ఒకటికి డీప్ ఫ్రై కావాలి, ఒకటికి ఎక్కువ నూనె వస్తువులు ముఖ్యంగా బిర్యానీలు కానీ తర్వాత డీప్ ఫ్రైస్ కానీ పిల్లలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఆహార పదార్థాలు నాన్ వెజ్ని తీసుకుంటున్నారు. సో వాళ్ళు తినదగిన దానికన్నా ఎక్కువ తింటున్నారు. పూర్వం రోజుల్లో ఒక ముక్కేసి అంత పులుసేస్తే మహా అయితే కొసరేసి చిన్న ముక్కేసేవాళ్ళు. పెద్దవాళ్ళు బాగా తీసుకునేవాళ్ళు, పనిచేసేవాళ్ళు బాగా తీసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటంటే చిన్న కుటుంబాలు అవ్వడం మూలన పిల్లలకి ఏంటంటే ఎక్కువ ఆహారాన్ని పెడుతున్నాం. అందుకని చిన్నపిల్లల్లో ఎక్కువ చెస్ట్ పెయిన్స్ కూడా వస్తూ ఉన్నాయి, వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి, వాళ్ళకు ఒబేసిటీ అనేది ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంది. సో కాబట్టి ఆహారం ఇచ్చేటప్పుడు ప్రధానంగా తిన్న ఆహారం జీర్ణం అవుతుందా లేదా, తిన్న ఆహారం ఏ పూట కాపూట మల విసర్జన చేస్తున్నారా లేదా చూడాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఆ దిశలో ఆహారాన్ని డిజైన్ చేసుకోవాలి. అంటే ఒక వారం రోజుల షెడ్యూలింగ్ తీసుకున్నట్లయితే రోజు పొద్దున ఏ టిఫిన్ తీసుకుంటున్నాము, ఎలాంటి టిఫిన్ తీసుకున్నాం. ఒక ఇడ్లీయే తీసుకున్నట్లయితే ఒకరోజు వెజిటబుల్ ఇడ్లీ, ఒకరోజు జొన్నతో చేసిన ఇడ్లీ, ఒకరోజు కొర్రలతో చేసిన ఇడ్లీ, ఒకరోజు రాగితో చేసిన ఇడ్లీ, ఒకరోజు అంటే బాగా పులిసినటువంటి పిండితో చేసిన ఇడ్లీ, తర్వాత ఒకరోజు ఆ ఇడ్లీలోనే రకరకాల వెరైటీలు చేసుకోవచ్చు మనం. సో మనం కొంచెం ఆలోచించినట్లయితే ఒక పక్క ఆరోగ్యానికి మంచిది, రెండో పక్క మనకు ఈజీగా తేలిగ్గా జీర్ణం అవుతుంది. రొటీన్ అంటే మరి పలుచటి చిక్కటి పచ్చళ్ళ కన్నా పలుచటి పచ్చళ్ళు, తర్వాత రసం లాంటిది, పప్పు కట్టు ఇడ్లీ లాంటివి తీసుకోవడం. ఇట్లా మనం కొంచెం మనసు పెట్టి ఆలోచించినట్లయితే మన శరీరంలో కొవ్వు పదార్థాలు పేరుకుపోవడం కానీ సంక్లిష్టమైన ఆహార పదార్థాల కిందకి మారడం కానీ జరగకుండా తేలిగ్గా జీర్ణమైన ఆస్కారం ఉంటుంది. అదే ఇప్పుడు మధ్యాహ్నం ఆహారంలోకి తీసుకున్నట్లయితే సో పూర్వం ఏంటంటే ఒక్కొక్క సీజన్ బట్టి ఒక్కొక్క రకమైన ఆహారాన్ని తయారు చేసుకునేవాళ్ళు. సో ముఖ్యంగా శీతాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ ముఖ్యంగా పలుచగా ఉండే ఒక ఫిష్ కర్రీ చేసుకున్నగా పలుచగా ఉంటుంది, చికెన్ కర్రీ చేసుకున్నగా పులుసు కూరలు ఉంటాయి. సో నెల్లూరు పేదారెడ్డి చేపల పులుసు అంటాం. ఏమిటి చేపల పులుసు? చేపల పులుసులో ఏంటంటే మామిడి ముక్కలు వేస్తారు, చింతపులుసు వేస్తారు, టొమాటో రసం పిసికి పోస్తారు, కొంచెం పులుసుగా ఉంటుంది, అయితే టేస్టీగా ఉంటుంది, తేలిగ్గా జీర్ణం అవుతుంది. చేప ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది, ముక్కకు ఉప్పు కారం పులుపు పడుతుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది. తక్కువ తిన్నా కూడా జీర్ణ రసాలు జువ్వు అనుకుంటూ వస్తాయి. సో ఇట్లాంటి లాభాలనే జరుగుతాయి. ఇక కాయగూరల విషయానికి వచ్చినట్లయితే తేలిగ్గా జీర్ణం అయ్యేటటువంటి కాయగూరలు తర్వాత దొండకాయ కానీ, బెండకాయ కానీ, తర్వాత బీరకాయ కానీ, సొరకాయ కానీ, నేతి బీరకాయ కానీ, తర్వాత గుమ్మడికాయ పులుసు చక్కగా పెట్టుకుంటారు. ఏమిటి బెల్లం వేసేసి పులుసు పెట్టుకుంటారు. కోనసీమ అటువైపు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంటాయి, తేలిగ్గా జీర్ణం అవుతుంది, అన్నంతో పాటు టేస్టీగా ఉంటుంది. సో ఈ నాన్ వెజ్ ఐటమ్స్ని కూడా పులుసు కీరల కిందకి మార్చుకున్నట్లయితే ఉప్పు కారం నూనె కూడా తగ్గుతుంది, టేస్టీగా ఉంటాయి. సో ఇంకా కూడా ఏంటంటే స్నాక్స్ కానీ ఏవైనా కానీ తేలిగ్గా జీర్ణమయ్యే విధంగా మనం చేసుకోవచ్చు. ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఇక రాత్రిపూట ఎప్పుడే కానీ మరీ లేట్ అవర్స్ కాకుండా తొందరగా ఎర్లీగా స్టార్ట్ చేసుకొని తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి పదార్థాలు, సంక్లిష్టమైన పదార్థాలు కాకుండా చూసుకున్నట్లయితే ఆహారం తేలిగ్గా జీర్ణం అవ్వడమే కాకుండా మనం మర్నాడు వెంటనే మల విసర్జన చేసుకోవచ్చు. ఇట్లా చేసుకున్నట్లయితే మనకు మలబద్ధకత అనేటటువంటి శరీరంలో కనిపించదు. ఇదే కాకుండా పొట్టు పదార్థాలు, పీచు పదార్థాలు సో మనం ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే మరీ ఏమిటో బీరకాయలను పూర్తిగా చెక్కు తీస్తారు. చెక్కు కొంచెం ఎంత మేరకంటే దళసరిగా ఎంతో కొంత ఉండాలి మనకు. అట్లున్నట్లయితే అది ఏమిటంటే మనకి ఇంటెస్టైన్స్ను కడుగుతూ శుభ్రపరచు పీచు పదార్థాలాగా హెల్ప్ చేస్తుంది అన్నట్లు. గోరుచిక్కుడు కూడా చక్కగా నార తీసి
చక్కగా ఉడకబెట్టి వాటిని కనుక రొట్టెతో సహా తీసుకున్నట్లయితే ఆ శరీరంలో మనకు పీచు పదార్థం అనేటటువంటి అందుబాటులోకి వస్తుంది. ఇంకా బీరకాయ కానీ మరీ తొక్కు తీయకుండా, తొక్కు తీస్తా కానీ ఆ తొక్కును కొంచెం మనకి ఏదైనా పచ్చడిలాగా, ఇప్పుడు నల్లేరు కాడలతో కానీ, లేకపోతే వెల్లుల్లితో కానీ, అల్లంతో కానీ, సో తర్వాత ఇంకా చింతపండుతో కానీ, ఈ రకరకాలుగా మనం పచ్చళ్ళు చేసుకోవచ్చు, రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఇట్లా చేసుకున్నట్లయితే మనకు దాంట్లో ఉండేటటువంటి పీచు పదార్థాలు అనేటటువంటి పోకుండా ఉంటాయి. వాటి వల్ల ఇంటెస్టైన్స్ అని చాలా నీట్గా అవుతుంది. ఏ రోజుకి ఆ రోజు మనకు మల విసర్జన జరిగి కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రివెన్షన్ మెథడ్స్. ఒకవేళ వచ్చిన తర్వాత అసలు అలోపతిలో అయితే కేవలము ఏంటంటే డల్కలాక్స్ సపోజిటరీ తప్ప, క్రిమాఫిన్ లిక్విడ్ తప్ప ఇంక వేరే మార్గాలు ఏమీ లేవు. జనరల్ గా ఆయుర్వేదం ఇంట్లో చిట్కాలు సార్, ఆయుర్వేదంలో చాలా మార్గాలు ఉన్నాయండి. త్రిఫలా చూర్ణం అనేటటువంటి వరల్డ్ ఫేమస్. అది ఏం లేదు, తానికాయలు, ఉసిరికాయలు, కరక్కాయలు చక్కగా వాళ్ళ పెచ్చులు తీసుకొని పౌడర్ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే 100 రోగాలకు పనిచేస్తాయి అన్నట్లు. సో మజ్జిగలో వేసుకుంటే ఒక రకంగా, వేణీలతో కషాయం తీసుకుంటే ఒక రకంగా, చన్నీళ్ళతో తీసుకుంటే ఒక రకంగా, రకరకాలుగా త్రిఫలా చూర్ణం పనిచేస్తుంది. త్రిఫలా చూర్ణం అనేటటువంటిది సో మైల్డ్గా విరేచన కారు కూడా పనిచేస్తుంది. ఎవరైతే కాన్స్టిపేషన్తో బాధపడుతూ ఉంటారో, సో చిన్నపిల్లలు అయితే 1/2 చెంచా, పెద్దవాళ్ళు అయితే 1/2 చెంచా, మరీ పెద్దవాళ్ళు అయితే 1 చెంచా వేడినీళ్ళతో చక్కగా కషాయం కాసుకొని తాగినట్లయితే సుఖంగా మర్నాడు విరేచన అవుతుంది. అట్లా విరేచనమైనటువంటి సందర్భాలలో పూర్వం రోజుల్లో నెలకు 1-2 సార్లు కూడా ఇట్లాంటి విరేచన కర్మ చేసుకునేటువంటి వాళ్ళు. సో అట్లా చేసుకునే వాళ్ళకి ఏంటంటే మర్నాడు కేవలం మెత్తటి అన్నము, తర్వాత మిరియాల చారుతో పచ్చం పెట్టేవాళ్ళు, మజ్జిగతో తినేవాళ్ళు, లేదా పళ్ళరసాలు తీసుకునేవాళ్ళు 1-2 రోజులు అట్లా చేసుకున్నట్లయితే శరీరం తేలికగా, లఘువుగా, ఆనందంగా, ఆరోగ్యంగా, చలాకీగా, ఉత్సాహంగా, ఎంతో ఎనర్జీ తెచ్చి పెట్టుకున్నట్టుగా ఉంటుంది అన్నట్లు. సో కాబట్టి నెలకు ఒక్కసారైనా ఇలా చేసుకున్నట్లయితే అద్భుతమైన ప్రయోజనాలు పొందే ఆస్కారం ఉంది. ఆయుర్వేదంలో సో ఇలాంటి అంటే విరేచనం పనిచేయడానికి ఎన్నో రకాల మందులు ఉన్నాయి. వైశ్వానర చూర్ణము, స్వాదిష్ట విరేచన చూర్ణము, త్రివృత్త చూర్ణము, ఇందాక చెప్పిన త్రిఫలా చూర్ణము, తర్వాత ఇట్లా చెప్పుకుని ఇంకా అభయాది మోదకం అనే మందు ఉంది. అది వైద్యుని పర్యవేక్షణలో తీసుకోవాలి. వేసుకుంటే మాత్రం అతి భయంకరమైనటువంటి లూజ్ మోషన్స్ అవుతాయి. తస్మాత్ జాగ్రత్త మీరు ఇట్లాంటి మందులు వాడేటప్పుడు. మనం అనుకుంటాం ఆయుర్వేదం అనేది వెరీ లేట్గా పనిచేస్తానని వేసుకునేది. ఆయుర్వేదంలో ఎంత తీవ్రమైనటువంటి మందులు ఉంటాయంటే అసలు కళ్ళు ఇట్లా చెదిరిపోతాయన్నట్లు. అలాంటి మందు వేసుకుంటే చెంబు పట్టుకొని తిరుగుతూనే ఉంటాయి, కళ్ళు డమ్మాలను పడిపోతారు. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలోనే ఔషధాలు తీసుకోవాలి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడంటే అక్కడ మందులు కొనొద్దు. మంచి క్వాలిటీ ఓరియంటెడ్ మందులు అమ్మేటటువంటి షాపులోనే మందులు కొనాలి. ఈ విషయం బాగా జాగ్రత్తగా ఉంచుకోవాలి. బాగా ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా చూసుకొని కూడా తీసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గట్ అనేటటువంటి ఆరోగ్యంగా ఉంచుకుంటారు. గట్టి ఏదైనా పాడేటట్టయితే సో కాన్స్టిపేషన్ లాంటిది వచ్చినట్లయితే ఎక్కువ రోజులు ఉంచుకోవడం వల్ల, ముక్కడం వల్ల మళ్ళీ మనకి యానోరెక్టల్ డిసీజెస్ కానీ, పైల్స్ కానీ, బ్లీడింగ్ పైల్స్ కానీ, తర్వాత యానల్ ఏరియాలో యానులార్ టేర్ కానీ, తర్వాత ఫిషరీ నానో కానీ ఇట్లాంటివన్నీ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని నివారించుకోవాలి అంటే గట్ క్లియర్గా ఉంచుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే.